అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ధనస్సు రాశి వారికి వారి యొక్క నోరును వీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత టాప్ పొజిషన్కి వెళ్తారు వాస్తవానికి. ఎందుకంటే వీరు ఒక మాట పడలేరు, కొంత మాస్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, మాటలతో కొంత ఎదుటి వారిని మనసు బాధ పెట్టేటువంటి పరిస్థితిగా ఉంటారు. ఎవరు అంటే, ఎవరి జాతక చక్రంలో అయితే గురువు కానీ శనిగ్రహం కానీ కలిసి ఉన్న, కుజుడు నీచబడి ఉన్న, గురు రాహుల కలయిక ఉన్న, ఇక వీరిది టూ మచ్ ఉంటుంది. ఎవరి జాతకంలో గురువు 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో ఉంటే, ఇప్పుడు ధనుసు రాశి వారికి హెల్త్ ఇష్యూస్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, అవమానాలు జరగడము, గొడవలు ఏర్పడము, మంచి చేయబోతే చెడు ఏర్పడము, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, కన్సీవ్ అవ్వడము. ఇక్కడ మరొకటి కూడా 23లో వివాహం అయింది, 24లో ఇప్పుడు గురువు 6లో ఉన్నారు, కన్సీవ్ తప్పకుండా అవి కొడుకో బిడ్డో ఉదయించేటువంటి పరిస్థితులు. ఇలా ఇది ఒకటే అని కాదు, ఉద్యోగ మార్పిడి, ఉద్యోగ ప్రయత్నాలు కొంత మానసిక ఇబ్బందికి గురి చేస్తాయి, వ్యాపారంలో కూడా కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఇలా గురువు మూలకంగా ఉంటుంది. మరి శని మీకు అద్భుతంగా ఉంది. శని మూలకంగా ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఈ యొక్క నెలలో రవి కూడా మీకు శుభంగానే మారబోతున్నాడు. దీనివల్ల ఈ రవి మూలకంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా వ్యాపారం అందు మంచి లాభాలు ఉన్నాయి. ఏది రవి శని మూలకంగా చెప్పేది గుర్తుంచుకోండి, గురువు మూలకంగా ఆల్రెడీ చెప్పున్నా. జీవన శైలిలో మార్పు, శ్రమకు తగ్గ ఫలితాలున్నవి, చక్కటి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందే పరిస్థితి ఉంది. దీనివల్ల అనుకోని ధనాదాయము ఉంది. గృహమునందు కొన్ని శుభకార్యాలు ఉన్నవి. కొన్ని విషయాలలో శ్రద్ధగా ముందుకు వెళితేనే ఫలించేటువంటి పరిస్థితి ఉంది. మృష్టాన్న భోజనము ఉన్నదంటే వేల తప్పిన భోజనాలు, కొంత చురుకుదనముతో కొన్ని పనులను మీరు తప్పించుకునేటువంటి ఏదో మీకు నెగిటివ్ జరిగే చోట మీ చురుకుదనంతో మీరు పాజిటివ్ వైపుగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కొంత వాహన సౌఖ్యం ఉన్నది. ఇక్కడ వాహన సౌఖ్యం అంటే శని ఇనుముకు అధిపతి. పిల్లలు నాకు వాహనం కావాలి, 2 వీలర్ కొని, కారు కొనియండి అంటే మీరు కొనియకండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయరే కొనియండి. ఎందుకంటే గురువు 6లో ఉన్నాడు,
కష్టం, ఇది కష్టపెడతాడు. కనుక గుర్తుంచుకోండి, వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఒక వాహన సౌఖ్యం అంటే వాహన ప్రమాదం కూడా ఉంటుంది అక్కడ. ఇంకా ఇంటి అందు సంతోషము కావచ్చును, అదేవిధంగా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా మీ తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ ఏమైనా ఆస్తి లావాదేవీలలో మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ధనస్సు రాశి వారికి, ఇప్పుడు ధనస్సు రాశికి సంబంధించినటువంటి భర్త, తులారాశికి సంబంధించినటువంటి భార్య ఉంటే కనుక ఇద్దరిట్లో ఎవరికైనా ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశికి సంబంధించిన భార్య, ధనస్సు రాశికి సంబంధించిన భర్త ఉన్నా ఇప్పుడు ఇద్దరికి కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాం, వర్షం పడుతుంది గొడుగు తీసుకుపోమ్మని. ఇంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా మీరు మీ మొండి వైఖరిని ప్రవర్తిస్తే ఎవరేం చెప్పలేరు. ఇక్కడ కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంది. ఎన్ని రోజులు చెప్తున్నా? 2025 మార్చి దాకా. అప్పటి వరకు సైలెన్స్గా ఉండండి. మార్చి కాకుండా ఫిబ్రవరి దాకా అయినా. ఒకవేళ మీ చార్ట్లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో దశ అంతర్దశలు బాగున్నాయి, గురువు మంచి స్థానంలో ఉన్నాడు, శని మంచి స్థానంలో ఉంది అనుకుంటే, మంచి దశలు నడుస్తూ ఉంటే ఏం కాదు ఖచ్చితంగా. లేదు అంటే కొత్తగా వివాహం జరిగిన భార్యాభర్తలకు గొడవలు, ఆడిబిడ్డతో గొడవలు, లేదా సొంత అన్నకు చెల్లకు కూడా గొడవలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి బంధువులతో కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా విదేశీ ప్రయత్నాలు కానీ ఇలా చేసేటువంటి వారు మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే స్టెప్ తీసుకోండి. వ్యాపారము బాగుందని చెప్పా, శని మూలకంగా. రవి మూలకంగా కొన్ని పనులు అవలీలగా ముందుకెళ్తాయని చెప్పా. మనం ఏం చేయాలి? ఇక్కడ రవిని, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఎట్లా? సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యుని దగ్గర దీపారాధన పెట్టాలి, శనికి నల్ల నువ్వులు దానం ఇచ్చుకోవాలి, లేదా శని గ్రహం వద్ద దీపారాధన చేసుకోవాలి. చేసుకుంటే ఈ పనులు అనుకూలంగా అవుతుంది. ఇక నాకు ఎట్లాగో అనుకూలంగానే ఉంది అని చెప్పి ఇంట్లో చెద్దరు కప్పుకొని పడుకుంటే అనుకూలంగా ఉండవు కదా. గమనించుకోండి, కష్టే ఫలి. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటంటే తీపి పదార్థాలు, అంటే లడ్డు కానీ ఏదైనా మీకు తోచిన తీపి పదార్థాలు తప్పకుండా గురువులకు దానంగా ఇవ్వండి. గురువారము మిస్ చేయకండి. ప్రతి గురువారం కూడా తీపి పదార్థాలు దానంగా ఇవ్వండి, అది ఎలాంటిదైనా కూడా. మరొకటి, గృహములో కొంత చికాకుగా ఉంటే ప్రతి గురువారము ఆదివారము ధూపం వేయండి ఇంట్లో, ఒక రకమైనటువంటి ధూపాన్ని. విన్నారా? ఆ ధూపంలో తెలుపు రంగు ఆవాలను వేసి ధూపం వేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.